Hi students, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. Today we shall deal with Degree English Semester 2 lessons all-in-one answer based on my book. With the experience as a lecturer who had taught for intermediate students for 11.5 years and as a lecturer who has been teaching for degree students for the past 9 years, I prepared this answer. I can confidently say that this answer would be more than sufficient for you to face the Degree English Semester 2 examination. With the experience as a lecturer who participated at various levels of evaluation process, that is, as a scrutinizer, assistant examiner, chief examiner, subject expert, question paper setter, member in board of studies, etc., I can confidently say that this answer would be more than sufficient, my dear students. I wish the students all the best. May God bless you. Now let us go into the lesson. Unit 2, Prose 1, The Doll's House, written by Catherine Mansfield. Take page number 26. ఇంతకుముందు మీకు నేను చెప్పినట్లుగా ఈ పుస్తకాలు ప్రతి షాప్లో కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వటం జరిగింది. మీరు ఎంక్వైరీ చేసినట్లయితే తప్పకుండా మీకు మీ ఊరికి కూడాను ఏ పుస్తకాల షాప్ ఉంటే ఆ పుస్తకాల షాప్కి పంపిస్తారు కూడాను. రైట్. ఈ సమ్మరీ డాల్స్ హౌస్ లెసన్ కాస్త పెద్దదిగా ఉండటం వలన సమ్మరీ కూడా కాస్త పెద్దదిగా ఉంటుంది. విద్యార్థి అర్థం చేసుకోవడానికి ఎక్కువగా ఇచ్చాను. అలానే ఈ ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ అని అంటామే, ఈ ఇంట్రడక్షన్ కాస్త ఎక్కువగా ఇచ్చాను. మీరు రాయవలసింది ఫస్ట్ 1 or 2 సెంటెన్సెస్ రాస్తే సరిపోతుంది. ఆ తర్వాతను కూడాను విద్యార్థి రాయగలిగినంత రాయండి. నేను సమాచారం ఎక్కువగా ఇస్తే మంచిది కదా అన్నటువంటి ఉద్దేశంతో నేను ఎక్కువగా ఇచ్చాను. అవి మళ్ళీ అంటే ట్రాన్స్మిషన్ ఎర్రర్స్ అని అంటారు. మీరు మళ్ళీ అది ఒక చోట నుండి మరో చోటకి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అనగా నేను చెప్పేది వినడం, తర్వాత మీరు పరీక్షల్లో పేపర్ మీద పెట్టేటప్పుడు ఇందులో కొంత భాగమే పెడతారు కనుక నేను ఎక్కువగా మీకు ఇవ్వటం అనేది జరిగింది. ఇంతే కాకుండా మన ఎస్ఎస్ భూషణ్ సెమిస్టర్ 2 డిగ్రీ ఇంగ్లీష్ పుస్తకంలో చిన్న ఆన్సర్స్ కూడాను వేరువేరుగా కూడా ఈ లెసన్స్కి ఇవ్వటం జరిగింది. పేజ్ నెంబర్ 33లో ఉంటాయి అవి, చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు లెసన్ అయితే మనకి 26. ఇప్పుడు ఈ ఆల్ ఇన్ వన్ ఆన్సర్ అయితే పేజ్ నెంబర్ 31 తీయండి. రైట్. Write the summary of The Doll's House. Catherine Mansfield was born Kathleen Mansfield Beauchamp in Wellington, New Zealand on October 14, 1888. ఈవిడ పూర్తి పేరు యాక్చువల్గా ఇది కెథలీన్ మాన్స్ఫీల్డ్ బ్యూచంప్ ఇన్ వెల్లింగ్టన్. ఓకే. ఇన్నోవేటివ్, యాక్సెసిబుల్ అండ్ సైకలాజికలీ అక్యూట్, మాన్స్ఫీల్డ్స్ numerous short stories pioneered the genre's shape in the 20th century. ఆవిడ తాలూకా అంటే అందరి హృదయాల్ని ఆకట్టుకునేటట్టుగా కాస్త వినూతనంగా అందరికీ కూడాను అందుబాటులో ఆ కథని తీసుకురావడంలో ఆవిడ చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా షార్ట్ స్టోరీ అన్నటువంటి ఒక పోకడకు ఆవిడ ఈ 20th సెంచరీలో ఒక షేప్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. Her fiction, poetry, journals, and letters cover an array of subjects: the difficulties and ambivalences of families and sexuality, the fragility and vulnerability of relationships, the complexities and insensitivities of the rising middle classes, the social consequences of war, and overwhelmingly the attempt to extract whatever beauty and vitality one can from mundane and increasingly difficult experience. అంటే ఇక్కడ 2 టైమ్స్ పడింది. అంటే ఏవైనా సరే ఈ ఇందులో చెప్పుకున్నటువంటివన్నీ కూడాను ఎన్నో రకాలుగా, అండ్ చూడండి ఇక్కడ హెర్ ఫిక్షన్, పోయిటరీ, జర్నల్స్ అండ్ లెటర్స్ కవర్ అండ్ ఏరే ఆఫ్ సబ్జెక్ట్స్. అంటే వివిధ రకాల సబ్జెక్ట్స్ పైన అనమాట ఆవిడ కేంద్రీకరించి రాసింది. ఆవిడ ఏదో ఒక టాపిక్ పైన లేదా ఒక అంశం పైన ఒక థీమ్ పైనే కాకుండా చేసింది. ద కాంప్లెక్సిటీస్ అవి ఏవేవి ఆ థీమ్స్ అని అంటే ఉదాహరణకి ఇవి ఏంటవి? ద డిఫికల్టీస్ అండ్ అంబివలెన్సెస్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ సెక్షువాలిటీ, అంటే కుటుంబాల్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడాను, అలానే మగ ఆడ అనే తేడాలో ఉన్నటువంటి విషయాలు కూడా, ద ఫ్రెగిలిటీ అండ్ వల్నరబిలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్, అలానే మానవ సంబంధాల్లో ఉన్నటువంటి సున్నితత్వాన్ని కూడాను ఆవిడ ఎత్తి చూపింది. ద కాంప్లెక్సిటీస్ అండ్ ఇన్సెన్సిటివిటీస్ ఆఫ్ ద రైజింగ్ మిడిల్ క్లాసెస్, మధ్యతరగతి మనుషుల యొక్క ఎదుగుదలలో ఎదురైనటువంటి సున్నితమైన అంశాలు మరియు క్లిష్టమైనటువంటి అంశాలు కూడాను ఆవిడ ఎత్తి చూపింది. ఆవిడ కథల్లో అంశాలుగా, కథా వస్తువుగా ఆవిడ పేర్కొన్నది.
ద సోషల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వార్, అలానే యుద్ధం వలన వచ్చినటువంటి సామాజిక ఉత్పన్నాలు లేదా సామాజికంగా అసమానతలు ఎలా వస్తాయి అన్నటువంటివి కూడాను ఆవిడ ఎత్తి చూపింది. అండ్ ఓవర్వెల్మింగ్లీ ద అటెంప్ట్ టు ఎక్స్ట్రాక్ట్ వాట్ ఎవర్ బ్యూటీ అండ్ విటాలిటీ వన్ క్యాన్ ఎక్స్ట్రాక్ట్ లేదా వన్ క్యాన్ ఫ్రమ్ మండేన్ అండ్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇక రోజువారీ మండేన్ అంటే రోజువారీ జీవితంలో ఏవైనా సరే ఎదురైనటువంటి సంఘటనలు కూడాను కథా వస్తువుగా లేదా కథాంశంగా ఆవిడ తీసుకోవడం అన్నటువంటివి జరిగింది అని చెప్తూ వచ్చారు. షీ హాజ్ ఆథర్డ్ ఎన్నో పుస్తకాలు, ఆ పుస్తకాల్లో కొన్ని ఇవి. షీ హాజ్ ఆథర్డ్ ద టైర్డ్నెస్ ఆఫ్ రసబెల్, ఇన్ ఏ జర్మన్ పెన్షన్, న్యూ డ్రెస్సెస్, వైలెట్, సంథింగ్ చైల్డిష్ బట్ వెరీ న్యాచురల్, ద యాపిల్ ట్రీ, ఏ డిల్ పికిల్, కార్నేషన్, ద రాంగ్ హౌస్, బ్యాంక్ హాలిడే, అన్ ఐడియల్ ఫ్యామిలీ, ద డాల్స్ హౌస్, హనీమూన్ అండ్ మోర్ దాన్ 100 అదర్ వర్క్స్. ఇవన్నీ కూడాను ఆవిడ చేసినటువంటి రచనలు. షీ మ్యారీడ్ జాన్ మిడిల్టన్ ముర్రే ఇన్ 1918. ఆయన కూడా ఒక రచయితే. షీ మ్యారీడ్ జాన్ మిడిల్టన్ ముర్రే ఇన్ 1918 ఆఫ్టర్ డైవర్సింగ్ జార్జ్ బౌడెన్తో విడాకులు తీసుకున్న తర్వాత ఇతన్ని పెళ్లి చేసుకుంది. ద కపుల్స్ బికేమ్ ఫేమస్ ఇన్ లండన్స్ లిటరీ సర్కిల్స్. ఇప్పుడే నేను అన్నాను కదా, ఆయన కూడా ఒక రచయిత అవ్వటం వలన లండన్ లిటరీ సర్కిల్స్లో వీళ్ళ పేరు మారుమ్రోగేది. షీ డైడ్ ఆన్ 9/1/1923. సో మీరు ఇక్కడ సార్ ఇది పెద్దదైపోతుంది ఇంత ఇంట్రడక్షన్ అనుకునేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్ రాయండి చాలు. క్యాథరిన్ మాన్స్ఫీల్డ్ వాస్ బోర్న్, ఇంక ఇది కూడా మారు పేరు కూడా తీసేయండి. క్యాథరిన్ మాన్స్ఫీల్డ్ వాస్ బోర్న్ ఆన్ October 14, 1888. నెక్స్ట్ ఇలా కిందకి రండి. ఏమని ఇక్కడ కొన్ని వర్క్స్ మీరు రాస్తే మంచిదే అనమాట. షీ హాజ్ ఆథర్డ్ ద టైర్డ్నెస్ ఆఫ్ రాసబెల్ అని రాస్తారు. ఓకే, చివరికి షీ డైడ్ ఆన్ 9/1/1923. ఇలా మీకు తోచినటువంటి విషయాల్ని మీరు పెన్సిల్తో ఈ బుక్ తీసుకున్న తర్వాతను పెన్సిల్తో టిక్ పెట్టుకోండి ఇంత రాయగలము అని. నెక్స్ట్ వన్, ద డాల్స్ హౌస్ ఈజ్ ఏ అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్. అంటే పారాగ్రాఫ్ ఇలా నంబరింగ్ ఎందుకు ఇచ్చారంటే కాస్త గుర్తుంటుంది, మీ టీచర్ చెప్పేటప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమవుతుందని. ద డాల్స్ హౌస్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ ఇంటర్వోవెన్ విత్ రియలిస్టిక్ ఫిక్షన్. అంటే ఫిక్షన్ అంటే కాల్పనిక కాదా? మరి రియలిస్టిక్ ఫిక్షన్ అంటే ఏంటి? అంటే యథార్థానికి దగ్గరగా ఉన్నటువంటి కథ అని చెప్పి. ఓకే, అంటే వాస్తవికత ఉంటుంది, అదే సమయంలో అనమాట మన దైనందిన జీవితంలో అవి మనం ఆపాదించుకున్నట్లయితే ఇది మనకి వర్తిస్తుంది కదా అనేటట్టుగా కామన్ మ్యాన్కి అనిపించేటట్టుగా ఉన్నటువంటి దాన్ని రియలిస్టిక్ ఫిక్షన్ అని చెప్పి అంటారు. అంటే మన నిజ జీవితంలో చూస్తుంటాం ఇలాంటి అసమానతలన్నీ కూడా, ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ అన్నీ కూడా, సోషల్ ఇన్ఈక్వాలిటీస్. ఇట్ ఈస్ సెట్ ఇన్ ఏ మిక్స్డ్ ఇన్కమ్ పార్ట్ ఆఫ్ న్యూజిలాండ్ ఇన్ ద ఎర్లీ 20th century. Narrated by the unnamed third person omniscient narrator, The Doll's House opens with the narrator commenting on how Mrs. Hay, who recently stayed with the Burnell family, sends a doll's house to the daughters as a gift. సో ఇందులో ఏంటంటే ప్రత్యేకత ఇలా స్టార్ట్ అయింది కథ. ఇది ఒక మిక్స్డ్ ఇన్కమ్ పార్ట్ ఆఫ్, అంటే అన్ని రకాల ఆదాయ వనరులు ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయి కదా సొసైటీలో. అలాంటి సొసైటీ అంటే ఒక న్యూజిలాండ్ లాంటి దేశంలో గల ఒక సొసైటీలో తీసుకున్నటువంటి అంశము. ఇది ఎవరిది? ఒక మూడవ వ్యక్తి అనమాట మనకి వర్ణిస్తున్నారు. ద డాల్స్ హౌస్ ఓపెన్స్ విత్ ద నరేటర్ కామెంటింగ్ అండ్ హౌ మిస్సెస్ హే అనే వ్యక్తి బర్నెల్ ఇంట్లో ఉన్నది. ఆమె అనమాట వెళ్ళిపోతూ అనమాట అట్నుండి అక్కడికి వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాతను ఆమె ఈ పిల్లలకి అనమాట ఒక గిఫ్ట్ కింద అనమాట, మీ ఇంట్లో కొద్ది రోజులు ఉన్నాను కదా అన్నటువంటి కృతజ్ఞతాభావంతో ఆమె ఒక గిఫ్ట్ అనమాట పంపించింది. ఆ గిఫ్ట్ అనమాట ఒక డాల్స్ హౌస్, బొమ్మరిల్లు. The doll's house is large, elaborate and smells strongly of its fresh spinach green paint. చాలా పెద్ద ఇల్లు, అంటే బొమ్మరిల్లే కాస్త పెద్ద ఇల్లు అని, అది పెయింట్ కూడా ఇంక అప్పుడే అనమాట మనకి ఆ వాసన కూడా ఇంకా పోలేదు అని చెప్పి ఆ పెయింట్ కూడాను రకరకాల పెయింట్స్ వేసి ఉంటే ఆ పెయింట్స్ కూడాను వస్తున్నాయి, అందులో ఏదో స్పినాచ్ గ్రీన్ పెయింట్ అన్నటువంటిది ఎక్కువగా డామినేట్ చేసి వస్తుంది అని ఆవిడ చెప్తుంది. ద బర్నల్స్ సర్వెంట్ ఓపెన్స్ ద లాచ్ దట్ అలౌస్ ద హౌస్ టు స్వింగ్ ఓపెన్ అండ్ రివీల్ ద డెలికేట్లీ డెకరేటెడ్ రూమ్స్. ఈ బర్నెల్స్ సర్వెంట్ అనమాట ఆ గెడ తీసి ఈ ఇంటిని అనమాట లోపల ఎలా ఉందని చెప్పి ఈ చక్కగా అలంకారయుతంగా ఉన్నటువంటి ఈ రూమ్స్ అన్నీ కూడాను చూపెడతారనమాట. ద బర్నల్ చిల్డ్రన్ ఆర్ అమేజ్డ్. అవి చూసేటప్పుడు ఈ పిల్లలు చాలా ఆశ్చర్యానికి గురవుతుంటారు. అందులో చిన్నదై కెజియా ద యంగెస్ట్ బర్నల్, ప్రతి వాళ్ళకి కూడాను చివర వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సర్నేమ్ ఉంటుంది. సో కెజియా ద యంగెస్ట్ బర్నల్ becomes fixated on a little amber lamp with a white globe that appears to be filled with oil.
ఈ కెజియా బర్నెల్‌కి బాగా ఆకట్టుకున్నది ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ లేదా ఒక్కొక్క భాగం అన్నటువంటిది ఆకట్టుకుంటే, కెజియా బర్నెల్‌కి బాగా ఆకట్టుకున్నటువంటిది ఒక చిన్న ల్యాంప్ అంట. ఆ ఇంటిలో, ఆ బొమ్మరిల్లులో ఉన్నటువంటి ఒక ల్యాంప్ బాగా ఆకట్టుకున్నది. ఇక స్కూల్ విషయానికొస్తే, స్కూల్‌లో ఎట్ స్కూల్ ద బర్నెల్స్ బోస్ట్ అబౌట్ దేర్ డాల్ హౌస్ టు ద అదర్ గర్ల్స్, ఆల్ ఆఫ్ హూమ్ ఆర్ ఎన్‌రాప్చర్డ్ బై ద గర్ల్స్ డిస్క్రిప్షన్స్. స్కూల్‌లో అనమాట వీళ్ళ తాలూకా ఈ బర్నెల్స్ చెప్తూ ఉంటుంటే, అంటే ఈ అక్క చెల్లెళ్ళందరూ కూడాను వీళ్ళు ముగ్గురు ఎవరు ఈ కెజియా బర్నెల్ అన్నటువంటి వాళ్ళతో కెజియా బర్నెల్ అన్నటువంటిది చిన్నదే. మిగతా ఇద్దరు కూడాననమాట వీళ్ళు అందరికీ కూడాను చెప్తూ ఉంటుంటారనమాట. ద నరేటర్ కామెంట్స్ ఆన్ హౌ ద బర్నెల్స్ అటెండ్ ఏ స్కూల్ దట్ దేర్ పేరెంట్ డు నాట్ అప్రూవ్ ఆఫ్. అయితే ఇందులో ఒక స్కూల్ ఎలాంటిది అన్నటువంటి విషయం కూడాను ఇక్కడ ప్రస్తావనకొస్తుంది. వాస్తవానికి ఆ స్కూల్‌కి పంపించదగినటువంటి అవసరం వీళ్ళకి లేదు. అది అన్ని రకాల వర్గాల వారు అక్కడ ఉంటారు. ధనిక, పేద వర్గాల వారు ఉంటారు. అలాంటి స్కూల్‌కి పంపించవలసిన అవసరం లేనప్పటికి కూడాను అక్కడ పంపించవలసి వచ్చింది అని చెప్తూ, ద పేరెంట్స్ డిసప్రూవ్ ఆఫ్ హౌ దేర్ డాటర్స్ మిక్స్ విత్ చిల్డ్రన్ ఫ్రమ్ లోయర్ సోషల్ క్లాసెస్. ఈ పెద్దింటి వాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ బర్నెల్ కుటుంబీకులనమాట. అసలు ఈ మిగతా లోయర్ సోషల్ క్లాసెస్ వాళ్ళతో దిగువ శ్రేణి సామాజిక వర్గాల వారితో కలవడానికి అసలు ఇష్టం లేనప్పటికీ కూడాను పంపించవలసి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎక్కడ స్కూల్ లేకపోవడం వలన. The girls mix with the children of the grocer and milkman, but their parents draw a line at Lil and Elskelvy, who are the daughters of a poor washerwoman and an absent father rumored to be in prison. రైట్. ఓకే. ఇక్కడ ఇది ఏంటంటే దీని అర్థం, ద గర్ల్స్ మిక్స్ విత్ ద చిల్డ్రన్ ఆఫ్ ద గ్రోసర్ అండ్ మిల్క్ మ్యాన్. ఈ పిల్లలందరూ కూడాను, ఈ బర్నెల్ కుటుంబీకుల పిల్లలు ముగ్గురు కూడాను ఎవరెవరితో కలవాల్సి వచ్చేదంటే, పప్పు దినుసులు అమ్మేవాడు, పాలు ఇచ్చేవాడు, ఇలా అందరితోని కూడాననమాట పిల్లలు కలవాల్సి వచ్చింది. స్కూల్ అన్న తర్వాత అందరూ కలిసిమెలిసి ఉంటారు కదా! అయితే వీళ్ళు పేరెంట్స్ మాత్రం ఏం చేశారనంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడాను అక్కడ లిల్ కెల్వి, ఎల్స్ కెల్వి అన్నటువంటి వాళ్ళతో కలవొద్దు. ఎందుకంటే ఆవిడ ఒక వాషర్ వుమెన్. వాళ్ళిద్దరూ కూడాను వాషర్ వుమెన్ తాలూకా పిల్లలు. మరియు ఇక్కడ యాబ్సెంట్ ఫాదర్ అంటే ఏదో ఫాదర్ ఆబ్సెంట్ అని, ప్రెజెంట్ అని కాదు ఇక్కడ అర్థం. అంటే తండ్రి లేడు, తండ్రి ఎక్కడో జైల్లో ఉన్నాడు అన్నటువంటి పుకార్లు షికారు చేస్తున్నటువంటి కారణంగా మీరు వాళ్ళతో అసలు కలవొద్దు అని చెప్పి, ఈ పెద్దింటి పిల్లల్లో మరియు పేదింటి పిల్లలు అన్నటువంటి తేడా ముందు ఈ పెద్దింటి తల్లిదండ్రులే అనమాట అక్కడ తీసుకొచ్చి పిల్లల మదిలో నూరి పోస్తారనమాట. Everyone at school, including the teacher, shuns the Kelvys, who hover at the edge of the circle of girls listening to Isabel Bernal boast about the doll's house. అక్కడ స్కూల్‌లో అందరూ కూడాననమాట వీళ్ళని షన్స్ అంటే నిరోధించడం. అంటే అందరూ కూడాను వీళ్ళతో మాట్లాడకపోవడం, వేరేగా అంటే సెపరేట్‌గా ఉండడం, ఇవన్నీ కూడా సెపరేట్‌గా ఉంచటం అనేది జరుగుతుంటది. వీళ్ళు పాపం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి దూరం నుంచే వింటూ ఉంటుంటారు. వాళ్ళు కలవకూడదు అని చెప్పి. ఒక ఎడ్జ్‌కి, ఒక అంచుకి కూర్చుంటూ అనమాట వాళ్ళతో మాట్లాడకుండానే అన్ని విషయాలు గమనిస్తూ ఉంటుంటారు. సో, అందులో ఒకామె మన బర్నెల్ కుటుంబీకులు ఒకామె ఇజబెల్ బెర్నెల్. ఆవిడ గారి డాల్స్ హౌస్ గురించి మిగతా పిల్లలకి చెప్తూ ఉంటే వీళ్ళు ఇద్దరూ కూడాను జాగ్రత్తగా వింటూ ఉంటారు. ఈ వాషర్ వుమెన్ కూతుర్లు ఇద్దరూ కూడాను. ఎవ్రీ డే ఆఫ్టర్ స్కూల్ ద బర్నెల్స్ ఇన్వైట్ 2 గర్ల్స్ టు వ్యూ ద డాల్స్ హౌస్ ఇన్ దేర్ కోర్ట్‌యార్డ్. ద ఫేమ్ ఆఫ్ ద డాల్స్ హౌస్ స్ప్రెడ్స్. ప్రతిరోజు కూడాను ఇద్దరు పిల్లలనమాట మా ఇంటికి రండి, మా డాల్స్ హౌస్ చూడండి అని అంటారు. ఇక ఈ డాల్స్ హౌస్ తాలూకా కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తూ ఉంటది. ద కెల్వీస్ సిట్ టు ద సైడ్ అండ్ లిజన్ వైల్ ఈటింగ్ దేర్ లంచ్. ఆ భోజన సమయంలో కూడాను ఆ డాల్స్ హౌస్ గురించి ఘనంగా చెప్తూ ఉంటే వీళ్ళు అలా పక్కన కూర్చుంటూ అనమాట దూరంగా కూర్చుంటూ వింటూ ఉంటుంటారు. ఎవరు? కెల్వీస్ వాషర్ ఉమెన్స్ తాలూకా కూతుర్లు. Once every girl has seen the doll's house, Kezia asks her mother if she can bring the Kelvis as well. అమ్మా, అందరూ కూడాను చూసేశారు కదమ్మా స్కూల్లో ఇద్దరేసి రోజు రమ్మన్నాం చూసేశారు కదమ్మా! ఇంకా లెసన్‌లో కూడా ఇంకొక ఉంటుంది. ఏమని? ఇంటికి తీసుకొచ్చినటువంటి పిల్లలకి నీళ్ళు, పాలు ఏమి మంచి మర్యాదలు కూడా ఏమి చేయవలసిన అవసరం లేదు. రోజు అలాగైతే ఎంతమందికి చేయగలం అని కూడా తల్లిదండ్రులనమాట చెప్తారు. ఆ కండిషన్స్ వీళ్ళ పిల్లలు చెప్తారు. మిగతా పిల్లలొచ్చేటప్పుడు కూడాను అలా డాల్స్ హౌస్‌ని అనమాట ఏదో ఎగ్జిబిషన్‌లో చూసినట్టే చూసి వెళ్ళిపోవడమే తప్ప ఇంకక్కడ కూర్చుని ముచ్చట్లు కూడానేమి ఉండవు. ఇలా జరగ్గా అందరూ చూసేశారు కదా! నేను వాషర్ వుమెన్స్ కూతుర్లని తీసుకురానా అని అంటది. హర్ మదర్ టెల్స్ హర్ సర్టెన్‌లీ నాట్. తీసుకురావద్దు. వెన్ కెజియా ఆస్క్స్ వై నాట్, హర్ మదర్ టెల్స్ హర్ దట్ షీ నోస్ క్వైట్ వెల్ వై నాట్. ఎందుకమ్మా తీసుకురాకూడదు అనంటే, ఎందుకు తీసుకురాకూడదో నీకు తెలీదా? వాళ్ళు వాషర్ వుమెన్స్ కూతుర్లు. వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో తెలీదు. కనుక వాళ్ళని తీసుకురావద్దు.
వన్ డే ద గర్ల్స్ ఎట్ స్కూల్ డిసైడ్ టు బీ ఎస్పెషలీ హారిబుల్ టు ద కెల్విస్. ఇదిలా ఉండగా ఒకరోజు అనమాట ఈ పిల్లలు అనమాట, మిగతా పెద్దింటి పిల్లలు అనమాట, వీళ్ళని ఆట పట్టిస్తారనమాట. ఎవరు? ఈ కెల్విస్ని. దే స్టార్ట్ ఏ రూమర్ దట్ లిల్ కెల్వి అన్నటువంటి ఒక అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఎవరన్నా చెప్పుకున్నాం మనం, ఇదిగో లిల్ కెల్వి అండ్ ఎల్స్ కెల్వి. ఓకే, సో ఈ లిల్ కెల్వి అన్నటువంటి అమ్మాయి ఏమో పని మనిషి అవుతుంది అని చెప్పి, పెద్ద అయితే పని మనిషి అవుతుంది అని రూమర్స్ అనమాట ఈ పెద్దింటి పిల్లలు క్రియేట్ చేస్తారు. దే స్టార్ట్ ఏ రూమర్ దట్ లిల్ ఈస్ గోయింగ్ టు గ్రో అప్ టు బి ఏ సర్వెంట్. Lena shows off to other girls by walking over to Lil and asking her if she is going to be a servant when she grows up. ఆ లీనా అన్నటువంటి ఆ అమ్మాయి అనమాట అక్కడికి వెళ్ళి, ఏమే నువ్వు పెద్ద అయితే పని మనిషి అవుతావు కదే అని కూడా వీళ్ళు దగ్గరికి వెళ్ళి మరీ అంటదనమాట ఆ అమ్మాయి ఎదురుగా. వెన్ లిల్ మియర్లీ స్మైల్స్ ఇన్ రెస్పాన్స్, లీనా గ్రోస్ ఇండిగ్నెంట్ అండ్ హిసెస్ దట్ లిల్స్ ఫాదర్ ఈజ్ ఇన్ ప్రిజన్. ఈ లిల్ కెల్వి అసలు ఏమీ జవాబు చెప్పకుండా జస్ట్ స్మైల్ ఇచ్చి ఊరుకుంటే, అంటే నా కర్మ ఎలా ఉంటే అలా ఉంటుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటే అలా ఉంటుంది అని అర్థంలో ఆవిడ స్మైల్ ఇచ్చి ఊరుకుంటే, ఈ లీనా మరి కాస్త అనమాట, అరే ఇదేంటి జవాబు ఇవ్వదేంటి నాకు అన్నటువంటి ఏదో అవమాన భారంతో, ఈ చిన్నపిల్లలు చూడండి మనం కుళ్ళుకోవడం అని అంటారు కదా, లేదా చిన్నబుచ్చుకునేటట్టుగా వెంటనే ఒక ఇండిగ్నెన్సీ, అంటే నేను అవమానపడ్డాను, నాకు ఈ జవాబు ఇవ్వట్లేదని చెప్పి వెంటనే అంటది, మీ ఫాదర్ జైల్లో ఉన్నాడు కదే, మీ ఫాదరు ఖైదీ కదే అని చెప్పి అంటుంది. The cruel girls become wild with joy at the audacious comment and proceed to skip rope with more daring than ever before. ఈ అమ్మాయి ఎప్పుడైతే అలాగ అనగానే మిగతా పిల్లలందరూ కూడా అనమాట ఆహాహాహాహా అంటూ కేరింతలు కొడుతూ అనమాట చాలా చక్కగా అనమాట ఆనందిస్తూ ఉంటుంటారు ఈవిడ చేసిన కామెంట్కి. వాళ్ళు అనమాట ఇక్కడ ఈ స్కిప్ రోప్ అనమాట ఆడుకుంటూ ఉంటుంటారు. That afternoon, the family servant picks up the burnel in a buggy and tells them that visitors are coming for dinner. సర్వెంట్ ఎవరు? బర్నెల్ ఫ్యామిలీ సర్వెంట్ అని పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు బగ్గీలో, అంటే గుర్రపు బగ్గీలో తీసుకొచ్చేటప్పుడు, పదండి విజిటర్స్ వచ్చారు డిన్నర్కి రండి అని, అమ్మాయిలు రండి అని చెప్పి తీసుకొని వెళ్తారు వాళ్ళ ముగ్గురిని. వెన్ ఇసబెల్ అండ్ లాటీ చేంజ్ ఇన్ టు పినాఫోర్స్ అప్ స్టేర్స్, ఇదిగోండి వాళ్ళిద్దరు పేర్లు మీకు ఎంతవరకు సస్పెన్స్ లాగా ఉండొచ్చు, ఇసబెల్ బెర్నెల్, లోటీ బెర్నెల్, కెజియా బెర్నెల్, ముగ్గురు అమ్మాయిలు. సో వైల్ ఇసబెల్ అండ్ లోటీ చేంజ్ ఇన్ టు పినాఫోర్స్ అప్ స్టేర్స్, కెజియా గోస్ టు ద కోర్ట్ యార్డ్ అండ్ లుక్స్ అవుట్ ద గేట్స్. ఇజబెల్, లోటీ ఇద్దరు కూడా వెంటనే పొడుగ్గా ఉన్నటువంటి, పినాఫోర్స్ అంటే పొడుగ్గా ఉన్నటువంటి గౌన్లు ధరించగా, పెద్దింటి వాళ్ళు చూడండి సినిమాలో చూస్తూ ఉంటుంటామే, అంటే స్కూల్ నుంచి రాగానే సాధారణ దుస్తులు వేసుకుంటారు, అందులో కూడా అనమాట కాస్త ఖరీదైన దుస్తులు వేసుకుంటూ ఉండగా, కెజియా మాత్రం చిన్నదై ఆ గేట్ దగ్గర ఆడుకుంటూ ఉన్నది. షీ సీస్ ద కెల్విస్ అప్రోచింగ్ అండ్ ఇన్వైట్స్ దెమ్ ఇన్ టు సీ ద డాల్స్ హౌస్. కెల్విస్ అలా వెళ్ళిపోతూ ఉన్నారు స్కూల్లోంచి నడుచుకుంటూ, పాపం వెళ్తూ ఉండగా, ఏయ్ కెల్విస్ రండి మా డాల్స్ హౌస్ చూద్దురు గాని అంటుంది. ద కెల్విస్ ఆర్ స్టండ్, ఏంటి మాకే, అబ్బా మమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి వాళ్ళు పాపం ఆశ్చర్యానికి గురవుతారు. లిల్ టెల్స్ కెజియా దట్ హెర్ మదర్ అండ్ కెజియాస్ మదర్ సెడ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ టు ఈచ్ అదర్. పాపం ఈ పిల్లలు ఉన్నదన్నట్టే చెప్పారు. ఏమని? లిల్ టెల్స్ కెజియా, లిల్ అనే అమ్మాయి చెప్పింది ఏమని కెజియాకి, చిన్నదానికి ఏమని చెప్పిందంటే, హెర్ మదర్ మీ అమ్మ, మా అమ్మ ఏం చెప్పారంటే ఒకరినొకరితో మాట్లాడుకోకూడదు అని చెప్పారు. కెజియా సేస్ దట్ దే క్యాన్ సీట్ ఆల్ ద సేమ్. పర్వాలేదులే దా చూసేసి వెళ్ళిపోదురు కానీ అని కెజియా చిన్నదే అంటుంది. ఎవరు? కెజియా బెర్నెల్. ఎవరు వాళ్ళు? ముగ్గురు అక్క చెల్లెల్లో చిన్నది ఇజబెల్ బెర్నెల్, లోటీ బెర్నెల్, కెజియా బెర్నెల్. అందులో కెజియా బెర్నెల్. లిల్ ఈజ్ హెసిటెంట్ బట్ ఎల్స్ వాంట్ టు సీ ఇట్. లిల్ కెల్వి కాస్త జంకుతుంది, హెసిటెంట్, బట్ ఎల్స్ వాంట్ టు సీ ఇట్. పదే చూద్దాం అక్క అంటుంది. ద గర్ల్స్ స్లిప్ త్రూ ద గేట్ అండ్ ఫాలోస్ కెజియా ఇన్. అమ్మాయిలు గేట్ లోపలికి అనమాట, బర్నెల్ కుటుంబంలోని గేట్ లోపలికి వెళ్తారు. అలా కెజియా కూడాను వెళ్తుంది. ద గర్ల్స్ మార్వెల్ ఎట్ ద డాల్స్ హౌస్ ఇంటీరియర్. ఆ ఇల్లు చూసేటప్పటికి అనమాట, అబ్బో ఎంత బాగుందో అని చెప్పి ఆశ్చర్యానికి గురవుతారు. Just then Kezia's aunt Beryl comes into the courtyard and shouts at her for bringing the Kelvis in. అప్పుడు ఇంతలోనే ఈ కెజియాస్ ఆంట్, అంటే కెజియా బర్నెల్ తాలూకా వాళ్ళ పిన్నమ్మ పెద్దమ్మ అనమాట వచ్చింది. వచ్చి ఆవిడ పేరు బెరిల్. వచ్చి కోర్ట్యార్డ్కి రాగానే అనమాట, ఎందుకే వాళ్ళని తీసుకొచ్చావని చెప్పి కెజియా మీద కేకలు వేస్తుంది. ఎవరిని? కెల్విస్ని ఎందుకు తీసుకొచ్చావు లోపలికి? వాళ్ళు వాషర్ ఉమెన్స్ కూతుర్లు, అలాంటి పేదింటి వాళ్ళని తీసుకురావచ్చా? She shoos the Kelvis away as though they are chickens.
కోడి పిల్లల్ని అదిరినట్టుగా షూ ష హో బడిబండి అని చెప్పి వాళ్ళని లిల్ కెల్విని ఎల్స్ కెల్విని ఇద్దరిని కూడాను బయటకు అనమాట ఎంటబెట్టేస్తుంది ఆంట్ బెరిల్, తరిమి కొడుతుంది. ద స్టోరీ ఎండ్స్ విత్ ద కెల్విస్ వాకింగ్. ఇక్కడ చూడండి, గమనించండి, షీ షూస్ ద కెల్విస్ అంటే షూస్ అన్నటువంటి వెబ్ ఫామ్గా వాడాను అనమాట. యాక్చువల్గా ఇది ఇంటర్జెక్షన్, షూ షూ అనేది ఇంటర్జెక్షన్, బట్ హియర్ ఐ యూజ్డ్ ఇట్ యాజ్ ఎ వెబ్ ఫామ్. ఇది మన కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్లో మీకు ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో డిగ్రీ సెమిస్టర్ 2 ఇంగ్లీష్లో చూడండి. షీ షూస్ ద కెల్విస్ అవే యాజ్ దో దే ఆర్ చికెన్స్. కోడి పిల్లలు అదిరినట్టుగా అదురుతుంది, తరుముతుంది. ద స్టోరీ ఎండ్స్ విత్ ద కెల్విస్ వాకింగ్ ఫార్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ ద బర్నర్స్ అండ్ సిట్టింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్. కథ ఎలా ముగుస్తుందంటే, ఈ కెల్విస్ అనమాట దూరంగా బర్నర్స్కి కనిపించిన దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో రోడ్డు పక్కన అనమాట ఒక రాయి మీదో ఎక్కడో కూర్చుంటారు. ఎల్స్ స్నగల్స్ క్లోజ్ టు లిల్ and having forgotten about the angry lady says, I seen the little lamp. I seen అంటే ఇక్కడ I have seen అని అక్కడ అర్థం. ఓకే, మనం అలా అనుకోవాలి. ఎల్స్ స్నగల్స్ క్లోజ్ టు లిల్. ఎల్స్ కెల్వి అనమాట లిల్ కెల్వి దగ్గరగా వెళ్ళి ఆ లేడీ అంటే ఎవరు, ఆ పెద్దింటి ఆవిడ బెరిల్ అన్నటువంటి మాటలన్నీ మర్చిపోయి, అక్క ఐ హ్యావ్ సీన్ ద లిటిల్ ల్యాంప్, నాకు లిటిల్ ల్యాంప్ కనిపించింది అంటుంది. అంటే ఇక్కడ లిటిల్ ల్యాంప్ కనిపించడం అంటే భవిష్యత్తు జీవితానికి ఒక కాంతి ఏర్పడింది అన్నటువంటి సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. అంటే భవిష్యత్తులో మా జీవితాలు బాగుంటాయని ఒక ఆశాభావ దృక్పథంతో ఆ అమ్మాయి చెప్పి ఉండవచ్చు. ద డాల్స్ హౌస్ ఇలిస్ట్రేట్స్ ద క్లాస్ ప్రెజుడిస్ ఆఫ్ ఎర్లీ 20th century న్యూజిలాండ్ అండ్ ద అన్రిఫ్లెక్టింగ్ వే ఇన్ విచ్ చిల్డ్రన్ లోస్ దేర్ ఇన్నసెన్స్ అండ్ హ్యూమిలేట్ దేర్ ఎల్డర్స్ ప్రొపెన్సిటీ టు షేమ్ అండ్ ఆస్ట్రసైజ్ ద అండర్ ప్రివిలేజ్డ్. ఈ డాల్స్ హౌస్ అన్నటువంటి ఈ కథ ఎలా ఉందనంటే, అక్కడ ప్రెజుడిస్ అంటే పెద్దింటి పేదింటి అన్నటువంటి అహంకారపూరితమైనటువంటి భావాలు పిల్లల్లో అనవసరంగా రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా చేసేది ఎవరు అంటే పెద్దలు. ఆ పెద్దల తాలూకా గుణగానాల్ని వీళ్ళ మైండ్లో కూడానమాట ఎక్కించుకొని వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ మంచితనాన్ని చిన్నపిల్లలు కోల్పోతున్నారు అని అంటూనే, ఇదిగో ప్రొపెన్సిటీ, వీళ్ళు ఎలా చేస్తున్నారు, ప్రొపెన్సిటీ టు షేమ్ అండ్ ఆస్ట్రసైజ్ ద అండర్ ప్రివిలేజ్డ్. అట్టడుగు వర్గాల వారిని అనమాట వెలివేయడం, ఆస్ట్రసైజ్ అంటే వెలివేయడం, షేమ్ అంటే వాళ్ళని అవమానించడం, ఇలాంటివన్నీ కూడానమాట అక్కడక్కడ కూడాను ఆట పట్టించడం అనేది జరుగుతూ ఉంటుంటాయి. అలాంటి వాటికి ఇది ప్రతిబింబం ఈ కథ. Like other works by Mansfield, The Doll's House is an example of early literary modernism. సో మిగతా కథల వలె ఇది కూడానమాట ఇది ఒక ఆధునికమైన పోకడలో అంటే ఆధునికతకు దగ్గరగా ఉన్నటువంటి కథగా కూడాను చెప్పుకోవచ్చు. మరియు ఏ స్టైలిస్టిక్ మూమెంట్ క్యారెక్టరైజ్డ్ బై ద యూజ్ ఆఫ్ ఇంటీరియర్ మొనోలాగ్స్ అండ్ మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఇందులో అనమాట అంతర్లీనంగా అనేకమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి, ఒకరికొకరు మాట్లాడుకున్నాయి, అవన్నీ కూడాను ఇంటీరియర్ మొనోలాగ్స్ అని చెప్పి అంటారు. ఇంకా ఆ జనర్ గురించి చెప్పాలనుకుంటే మీ సార్ అది మొనోలాగ్ అంటే ఏంటనే చెప్తారు. The story is notable for its use of free indirect discourse, a style of third-person narration that allows the narrative voice to slip freely in and out of characters' interior monologues. సో ఇందులో అనమాట ఇది థర్డ్ పర్సన్ నెరేటివ్లో ఒకసారి చక్కగా ఇండైరెక్ట్ డిస్కోర్స్లో ఇది వెళ్తూ ఈజీగా అనమాట ఒక క్యారెక్టర్ నుండి మరో క్యారెక్టర్లోకి అనమాట ప్రవేశించడం అనేది జరుగుతుంది. ద క్యారెక్టర్స్ do not reflect upon their prejudiced thoughts as thoughts, but rather experience the thoughts arising spontaneously in responses to their subjective reality. అంటే ఈ థాట్స్ అక్కడ ఆలోచనలు కూడాను బయటికి మాట్లాడే మాటలు కానీ అవన్నీ ఎలా అంటే ముందస్తుగా ఏదో ప్లాన్ చేసుకుని మాట్లాడినట్లుగా కాకుండా అలా స్పాంటేనియస్గా ఉన్న పొలంగా అనమాట మనకి కళ్ళకి కట్టినట్లుగా పిల్లల ప్రవర్తన అన్నటువంటిది ఉంటుంది. ఆ చిత్రీకరణ అంత అద్భుతమైనటువంటిది. By removing linguistic framing devices, Mansfield makes a subtle point and how prejudice can unconsciously proliferate among people in a society. సో ఇందులో అనమాట కొన్ని రకాల భాషాపరమైనటువంటి బంధనాలు ఆవిడ తీసింది, మ్యాన్స్ఫీల్డ్ తీసేసి చక్కగా ఫ్రీగా అనమాట ఆవిడ ఏం చెప్పాలనుకుంటే ఆ పాయింట్ని తాను చెప్పగలిగి అందరి హృదయాల్ని కూడాను దోచుకుంది. నేను కూడా నీ తెలుగు అనువాదం దీని తర్వాత తెలుగు అనువాదం వస్తుంది అనమాట, అవి చాలా ఓపికతో చేశాను. ఎందుకనంటే చెరగని ముద్ర విద్యార్థి మధ్యలో వేసుకోవాలనుకోవడం నా ఉద్దేశం. సో ఇందులో వినండి, 19 పారాగ్రాఫ్స్ ఏ ప్రశ్నకైనా జవాబుగా మొదట్లోను చివరిలోను రాయవచ్చు. ఫస్ట్ పారాగ్రాఫ్ 9th పారాగ్రాఫ్ అనేటువంటిది ఏ ప్రశ్న ఏది ఇచ్చినా సరే మధ్యలో ప్రశ్న ఏది ఇచ్చినా సరే ఇది రాయండి, మధ్యలో మీరు రాయవలసినటువంటిది రాస్తారు. ఇంక దీని తర్వాత కూడా వీలైతే మిగతావి కూడాను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్లో మీరు ఈ పుస్తకాన్ని తీసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ.